జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి రోజు రావడం అనేది నిజంగా మీ అదృష్టమే అవుతుంది. ఈ రోజంతా మీకు పట్టిందల్లా బంగారమేనా అన్నట్లు ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు రావు. అందుకే ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడే మీకు ఇంకా బాగుంటుంది. లేకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఏది ఏమైనా స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకండి. ముఖ్యంగా ఈ రోజున నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీ కెరియర్కు సంబంధించి ఒక వ్యక్తి హెల్ప్ చేస్తారు. మీకు ఉద్యోగం రావడానికి అతను సహాయం చేస్తాడు. ఈ ఇంటర్వ్యూలలో సక్సెస్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలు మీకు అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఈ రోజున తులారాశి వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఉద్యోగ ప్రయత్నాలు పూర్తయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కళా సాహిత్య రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ రంగం వారికి, ఫోటో రంగం వారికి, అలాగే నృత్య రంగం వారికి, ఇలా సామాజిక మాధ్యమాల్లో పనిచేసే వారందరికీ కూడా కాలం అనుకూలంగానే ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. హాబీస్ కూడా చక్కగా నెరవేరుతాయి. వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది. పని వేళలను తగ్గించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. రాత్రి వేళ నిద్ర బాగా పడుతుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా అద్భుతంగా ఉంటుంది. ఈ శుక్రవారం రోజున తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి సప్తమి, అలాగే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగం ప్రకారం సాయంత్రం 5:20 నుండి పెళ్లి చూపులకు, నిశ్చితార్థం, వివాహం మరియు వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజున ప్రయాణాలకు, తాకట్టులు పెట్టడానికి, అప్పు ఇవ్వడానికి లేదా అప్పు తీసుకోవడానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. లేకుంటే ధన నష్టం కలుగుతుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనుల్లో విజయం సాధించడానికి, అలాగే అన్నింటా లాభదాయకంగా ఉండడానికి ఈ రోజున పసుపు నీళ్ళతోటి లక్ష్మీదేవిని అభిషేకించండి. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పద్మావతి దేవికి పసుపును సమర్పించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి సర్ప సంబంధమైన శాంతులు చేయించుకోవడానికి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడానికి, సర్పారాధనకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు రావి చెట్టు కింద ఉండే జంట నాగులకు గనక పూజలు చేస్తే సర్పదోషాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే కార్తీక మాస వ్రత ఆచరణలో భాగంగా ఈరోజు సూర్యనారాయణ ప్రీతిగా బంగారం, వెండి లేదా రాగి వస్తువులను దానం చేయాలి. ఆహార నియమాల్లో భాగంగా ఈరోజు కేవలం ద్రవాలను మాత్రమే స్వీకరించాలి. ఈ శుక్రవారం రోజున వచ్చిన ఆశ్లేష నక్షత్రం సందర్భంగా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి ఒక రాగి పళ్ళెంలో ఉంచి ఇంటి పడమటి దిశలో పెట్టి దీపం వెలిగించాలి. దీపాన్ని చూస్తూ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ శుక్రవారం రోజు సాయంత్రం ఇలా చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్య నుండి సులభంగా బయటపడతారు.